శివ తెలుగు వెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి విద్యార్థుల కోసం వెన్నెల అనే పాఠ్యాంశాన్ని చూద్దాం. వెన్నెల, కౌముది, చంద్రిక, జ్యోత్స్న పర్యాపదాలు చెప్తున్నాం. ఎర్రన లేక ఎర్ర ప్రగడ, మనకి ఎర్రన కూడా మంత్రిగా పనిచేసాడు కాబట్టి ఎర్ర ప్రగడ అని చెప్పి ఆయనకి పేరు ఉండడం జరిగింది. కాబట్టి ఈరోజు వెన్నెల ముఖ్యంగా వర్ణన ప్రధానమైనది. ఈ వర్ణన వల్ల మనకి అనేకమైన సృజనాత్మకత పెరుగుతుంది, పిల్లలలో ఉత్సాహం కలుగుతూ ఉంది, తాను ఎలా వర్ణించాలో తెలుసుకోగలుగుతాడు. ఈ విధంగా తను స్వయంగా వర్ణన చేయడానికి కూడా ఆసక్తి చూపుతాడు. సృజనాత్మకత ప్రధానాంశంగా వర్ణన చేసుకోవచ్చు మనం. పాఠ్యాంశ నేపథ్యం: హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపచేసిన సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా వర్ణించాడు. ఇక్కడ పాఠ్యాంశం ముందు ఏమి జరుగుతుందో తెలియజేసేదే పాఠ్యాంశ నేపథ్యం. కాబట్టి మనం చాలా తేలికగా హిరణ్యకశిపుడు, వనవిహారం, వసంత ఋతువు, సాయంత్రం సమయం, చంద్రోదయం ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. పాఠ్యాంశ నేపథ్యం చాలా తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎర్రన నృసింహ పురాణంలో హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భాన్ని వివరిస్తూ ఆ సాయం సమయంలో చంద్రోదయం ద్వారా వెన్నెల ఏ విధంగా వచ్చిందో చెప్పాడు. పాఠ్యభాగ వివరాలు చూస్తే ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం వర్ణన ప్రధానంగా సాగుతుంది. మనకి కావ్య లక్షణాలు 8 లక్షణాలు చెప్పబడ్డాయి. ఇక్కడ మనకి కావ్యం అంటే కేవలం వర్ణ ప్రధానమైందని చెప్తే చాలు పిల్లలకి. ఇది కవి పరిచయం. కవిత్రయంలో 3వ వాడు ఎర్రన. 14వ శతాబ్దపు ప్రథమార్థంలో జీవించిన ఎర్రన వారి తల్లిదండ్రులు పోతమాంబిక, సూరనారులు. ఈయన గురువు శంకరస్వామి. అంటే మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా తేలికగా, ఇప్పుడు ఆయన గురువు శంకరస్వామి అంటే నా పేరు శంకర్ కాబట్టి తన గురువుని మీ గురువుని కూడా మమేకం చేసుకుంటే చాలా తేలికగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన అద్దంకిని రాజధానిగా చేసుకుని పాలించిన ప్రోల వేమారెడ్డికి ఆస్థాన కవిగా పనిచేస్తాడని చెప్పి చెప్తున్నాం. ఆంధ్ర మహాభారతంలో అరణ్య పర్వశేషము, నృసింహ పురాణము, రామాయణము, హరివంశము మొదలైన గ్రంథాలను ఎర్రన రచించాడు. వీటిలో రామాయణం అలభ్యము. ఏ గ్రంథం అయితే మనకు లభించలేదో దానిని అలభ్యంగా చెప్పబడుతుంది. ఎర్రన రామాయణ హరివంశాలను వేమారెడ్డికి అంకితం చేసి ఎర్రన భారతాన్ని రాజరాజ నరేంద్రుడికి, నృసింహ పురాణాన్ని అహోబల నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. ఇక్కడ భారతాన్ని ఎర్రన రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇచ్చాడని చెప్పబడుతుంది. కానీ నన్నయ్య గాని ఎర్రన గాని అంకితం ఇచ్చినట్లుగా తన కావ్యాల్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. రాజరాజ నరేంద్రుడు నన్నయ్య మహాభారతం రాస్తున్నప్పుడు కేవలం కృతి శ్రోత అంటే విన్నాడు తప్పితే కృతి భర్తగా పేర్కొనలేదు. కానీ అంకితం అనే ఒక నానుడి బయలుదేరింది కాబట్టి మనం కూడా అంకితం ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఎర్రన రచనల్లో వర్ణనలు అధికంగా ఉంటాయి. తదనంతర కాలంలోని కవుల వర్ణనకు ఎర్రన వర్ణనలే ప్రేరణనిచ్చాయని చెప్పవచ్చు. ఈ విధంగా ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనలు అంటే 18 నగర నవ శైలంతు చంద్రార్కోదయ వర్ణనం. ఈ విధంగా మనకి 18 రకాల వర్ణనలు ఎక్కడైతే ఉంటే దాన్ని ప్రబంధంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా
నృసింహ పురాణం ఇంచుమించు అన్ని వర్ణనలు కనిపిస్తాయి. ఎర్రన్న ప్రబంధానికి మొదటగా వచ్చాడు కాబట్టి ఈయన ప్రబంధ పరమేశ్వరుడు అంటాడు. ఈయన శివభక్తి పారమ్యం. మరి ఎర్రన్న రాసిన రచనలు చూస్తే రామాయణం, హరివంశం, నృసింహ పురాణం, భారతం, అరణ్య పర్వ శేషం. ఒక్కరి కూడా శివుడి గురించి రాయలేదు, కానీ ఆయన స్వతహాగా జన్మతః శివభక్తుడు కాబట్టి శంభుదాసుడు అనే పేరు గాంచాడు. ఎర్రన రచనా ప్రభావం పోతన మీద ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు. అంటే పోతన తర్వాత ఎర్రని మార్గదర్శకుడిగా చేసుకొని రాశాడు. సరే, పాఠ్యాంశం యొక్క ప్రవేశిక. మనకి ఆబాల గోపాలానికి ఆత్మీయ బంధువు చందమామ. మామ కాని మామ చందమామ. చందమామ నుండి జాలువారే అమృతం వెన్నెల. అందమైన చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అంటూ కమ్మని పాటను వినిపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపించడం మనందరికీ అనుభవంలోని విషయమే. అంటే చాలా చక్కగా ఈ చందమామని ఆకర్షించిన వ్యక్తులు ఎవరు ఉండరు. చిన్నపిల్లలకు వెన్నెలంటే ఎంతో ఇష్టం. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, ఇవాళ జల్లి కురిసే. ఈ విధంగా మనకి వెన్నెలంటే చాలా చక్కగా ఆడుకుంటాం. శ్రీరామచంద్రుడు అంతటి వాడే బాల్యంలో చందమామ కావాలని తన తల్లితో పోరు పెట్టాడు. అంటే గారాబం, మారం చేశాడు. చంద్రబింబం ఎంత ఆకర్షణీయమో తెలుస్తుంది. అటువంటి చందమామ వెలుగైన వెన్నెలను మన కవులు కావ్యాల్లో ఎంతో అద్భుతంగా వర్ణించారు, ఇప్పటికీ వర్ణిస్తూనే ఉన్నారు. అమృత కిరణుని ఆ అమూల్య సంపదలను ఎంతో రమణీయంగా వర్ణించాడు నృసింహ పురాణంలో ఎర్రన. ఆయన వర్ణనా సామర్థ్యాన్ని ఆస్వాదిద్దాం. అది అంటే ఎర్రన ఏ విధంగా అయితే ప్రకృతిలోని సహజ సిద్ధమైన వెన్నెలను వర్ణించాడో, ఈ వర్ణన ద్వారా మీరు కూడా ఒక సహజమైన వర్ణన రేకెత్తించడం, వర్ణనని చేయగలగటం. వర్ణేన ఇది వర్ణాహ, వర్ణించటానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి అక్షరాలను మనం వర్ణాలని చెప్పుకుంటున్నాం. కానీ వర్ణన చాలా అద్భుతమైనది. ఒక అంశాన్ని మనం ఉన్నది ఉన్నట్లు కాకుండా వర్ణించి చెప్తేనే శ్రోతలకు వినసొంపుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఈ వర్ణనలో వెన్నెలని రచయిత ఎలా వర్ణించాడు తన యొక్క ఈ పద్యం ద్వారా చూద్దాం. ఇనున్ అసమాన తేజుడు దివసేంద్రుడు కనుగొను మాట్కి చూడగా చనన్ వరు అల్పతేజు అనుచాట్పున చంచల భృంగ తారక ఘన వనజాతలోచనము గ్రక్కున మీలనమొంద చేసెన్ పద్మిని పతిభక్తి సత్వమున మేలిమికిం గురి తానపమ్మనన్, మేలిమికిన్ గురి తానపమ్మనన్. ఈ పద్యము చక్కగా ప్రకృతిలో జరిగిన ఒక సహజ సిద్ధమైన మార్పుని ఎర్రన తన యొక్క కావ్యానికి ఎలా ఉపయోగించుకున్నాడో చెప్తుంది. పద్యం చూడండి, తేలికగా అర్థవంతంగా మీరే చెప్పగలుగుతారు. ఇనున్ అసమాన తేజుడు దివసేంద్రుడు కనుగొను మార్కి చూడగా చనదు వరుణ్ అల్పతేజును అను చాడ్పున చంచల భృంగ తారక ఘన వనజాతలోచనం గ్రక్కున మేలనము వంద చేసెన్. పద్మిని పతిభక్తి సత్వమున మేలిమికిన్ గురి తాను పొమ్మనన్, తాను పొమ్మనన్. ఇక్కడ ఈ పద్యం యొక్క ప్రతిపదార్థం అర్థం చూస్తే ఇది కంఠస్థ పద్యం కాదు కాబట్టి మన ప్రతిపదార్థం అవసరం లేదు. అర్థం చెప్తాను, భావం చూద్దాం తర్వాత. అసమాన తేజుడు గొప్ప కాంతి కలిగిన వాడు, దివసేంద్రుడు పగటికి రాజైన వాడు. ఎవరైనా ఇనుడు సూర్యుడు. కనుగొని మాటికి పద్దాకులు చూసి ఆ పద్మిని చూస్తూ ఉంది.
చూడగా వరుణ్ ఇతరులను, అల్పతేజుడు తక్కువ కాంతి కలిగిన వాడిని, చనదు చూడడం తగదు అను చాట్పున అన్న విధంగా చెంచల భృంగ తారక గణ వనజాతలోచనము కదులుతూ ఉన్న తుమ్మెద అనే నక్షత్రము గల గొప్ప కన్ను కలిగిన ఆ తామర పువ్వు, ఆ కింద తామర పువ్వులో చూడండి మధ్యలో ఎలా ఉందో అది అది దాన్ని ఒక తుమ్మెదలాగా పోల్చాడు. గ్రక్కున మేలను వంద చేసే, చాలా వేగంగా తొందరగా కళ్ళు మూసుకునేట్లుగా చేసింది. చేసి పద్మిని ఆ పద్మము ఏమంటుందంట, పతిభక్తి సత్వమున, పతిభక్తికి పాతివ్రత్యానికి మేలిమికి గురి ఏదైనా నిదర్శనం ఉంటే నేనే అన్నట్లుగా చెప్తుంది. పతివ్రత్యానికి నేనే నిదర్శనం అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. సాటి లేని భావం చూడండి ఒకసారి. సాటి లేని కాంతితో ప్రకాశిస్తున్న సూర్యుని చూసినట్లుగా తక్కువ కాంతితో ప్రకాశించే వారిని చూడడం తగదు అనుకున్నది పద్మిని. అందుచేత కదులుతూ ఉన్న తుమ్మెద అనే కనుగుడ్డు గల పద్మము అనే కంటిని వెంటనే మూసుకున్నది. ఇది పతిభక్తిలో తనకు తానే సాటి అన్నట్లుగా ఉన్నది. ఇక్కడ సూర్యుని కిరణాలతో పద్మాలు విచ్చుకుంటాయి. కమలాలకు సూర్యునికి మధ్య గల సంబంధాన్ని భార్యాభర్తల అనుబంధంగా ఎర్రన చిత్రించాడు. అది కమలమును నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిన భంగిన్, అంటే కమలములు నీటిలో ఉన్నప్పుడు ఆ సూర్యుడి యొక్క ప్రకాశవంతానికి విచ్చుకుంటాయి. అదే భార్యాభర్తల అనుబంధంగా చెప్తూ ఉన్నాడు. అదే కమలములు నీటిలో నుంచి పక్కన ఒడ్డుకు చేరితే ఆ సూర్యుడి యొక్క వేడికి వాడిపోతాయి. ఈ విధంగా మనం ప్రకృతిలో జరిగే మార్పులను చక్కగా వర్ణించాడు ఎర్రన. తర్వాత పద్యం చూద్దాం. సురుచిర తారక కుసుమ శోభిన భోంగన భూమి కాలమన్ గర్వపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగా నిశాసతికిన్ ఎత్తిన కొత్తతోపు పెందెరయనన్ ఒప్పే సాంధ్యన అవధీతిథి పశ్చిమ దిక్ తటంబునన్, పశ్చిమ దిక్ తటంబునన్. పదవిజయం చూడండి, చాలా తేలిక. ఇది కంఠస్థ పద్యం కాబట్టి పదపదార్థం కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. మీరు జాగ్రత్తగా పదవిజయం తెలుసుకుంటే చాలు, ఏ పద్యానికైనా పదపదార్థం రాయడం చాలా సులభం. సురుచిర తారక కుసుమ శోభి నభః అంగన భూమి కాలమన్ గర్వపు సూత్రధారి జతనంబున దిక్పతి కోటి ముందటన్ సరసముగా నటింపగా నిశాసతికి ఎత్తిన కొత్త తోపు పెంతెర అనన్ ఒప్పే సాంధ్యన సాంధ్య నవదీదితి పశ్చిమ దిక్ తటంబునన్, పశ్చిమ దిక్ తటంబునన్. సురుచిర చాలా అందమైన, తారక చుక్కల, కుసుమ పూలచే శోభి అలంకరింపబడిన, నభః ఆకాశమనే, అంగన భూమిన్ రంగస్థలం వేదికపై అది, కాలమన్ కాలం అనే, గర్వపు గొప్ప, సూత్రధారి దర్శకుడు, జతనంబున ప్రయత్నపూర్వకంగా, దిక్పతి కోటి దిక్పాలకుల సమూహం, ముందటన్ ముందు, సరసముగా చక్కగా, నటింపగా నాట్యం చేయడానికి సిద్ధపడిన, నిశాసతికిన్ రాత్రి అనే స్త్రీకి,
ఎత్తిన నిలిపిన కొత్తదైన తోపున్ ఎర్రని పెంతెర పెద్ద తెర అన్నట్లుగా పశ్చిమ దిక్తటంబునన్ పడమటి తీరంలోని ఆ పడమటి దిక్కున సంధ్యాకాలానికి సంబంధించిన నవదీతి కొత్త వెలుగు ఒప్పెన్ ప్రకాశించెను అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇక్కడ రచయిత. అంటే ఆకాశం అనే రంగస్థలాన్ని చక్కగా ఆ పువ్వులచే అలంకరింపబడిన ఆ రంగస్థలం ఎలా ఉందంట, నిశాశతికెత్తిన కొత్త తోపు. ఆ రాత్రి అనే స్త్రీ ఇక్కడ నాట్యం చేయడానికి వస్తూ ఉంటే ఆమె కోసం ఎత్తిన పెద్ద తెరేమో అన్నట్లుగా పడమటి దిక్కులోని సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ భావం చూడండి. ప్రకాశించే చుక్కల పూలతో అలంకరింపబడిన ఆకాశం అనే రంగస్థలం మీద కాలమనే సూత్రధారి ప్రయత్నం వల్ల దిక్పాలక సమూహం ముందు నిశాసతి రాత్రి అనే స్త్రీ సరసంగా నటిస్తూ ఉంది. ఆ సమయంలో పశ్చిమ దిశా తీరంలోని కొత్త కాంతి ఆమెకు అడ్డుగా ఎత్తిన ఒక విధమైన ఎర్రని తెరలాగా అలరాడుతూ ఉంది. ఇక్కడ మనం రచయిత ఈ విధమైన సహజ సిద్ధంగా ప్రకృతిలో జరిగే ఒక మార్పుని తన వర్ణనకి ఎలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడో చూడండి. దీనికి ఇక్కడ ఒక సంప్రదాయం కూడా ఉంది. పూర్వం నాటక ప్రదర్శనలో ముందు సూత్రధారి ప్రవేశించేవాడు, తర్వాత తెరచాటు నుండి నటి ప్రవేశించేది. ఆ సంప్రదాయాన్ని కవి ఇక్కడ చక్కగా ఆవిష్కరించాడు. ఇక్కడ మనం చక్కగా ఇక్కడ కవి దాన్ని ఉపయోగించుకున్నాడు అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మొదటి 2 పద్యాల యొక్క భావాలు, పాఠ్యాంశ వివరణ ఉంది. శివ తెలుగు వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10వ తరగతి విద్యార్థుల కోసం ఇంకా అనేకమైన వీడియోలు పెట్టడం జరుగుతుంది. ధన్యవాదములు.